మనకందుతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు తన రాజీనామా పైన. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఖచ్చితంగా రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం, ఫైట్ చేయడం నాకు కొత్త ఏం కాదు. ఫైట్ చేయడం, గెలవడం కూడా నాకు కొత్త ఏం కాదు. అది నా రక్తంలోనే ఉందని చెప్పేసి ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటిదాకా 11 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. అంటే ముఖ్యంగా రాజీనామా పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, దానిపై ఎలాంటి చర్చ కూడా జరగలేదు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తే కనుక ఖచ్చితంగా నేను రాజీనామా చేసి ముందుకెళ్ళడానికి బై ఎలక్షన్స్కి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు. అయితే దానికి సంబంధించి ఇంతవరకు సీఎం మధ్య కానీ, నా మధ్య కానీ, లేదంటే స్పీకర్ మధ్య కానీ, నా మధ్య కానీ ఎలాంటి చర్చ అయితే జరగలేదని ఆయన చెప్పారనమాట. అయితే సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. సో దానికి సంబంధించి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు వేశారు. దానికి సంబంధించి మా వాదనలు కూడా మేము వినిపిస్తున్నాం. సో ఖచ్చితంగా ఇంకొద్ది రోజులు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గురించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఇంకో 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి కనుక సీఎంగా కొనసాగితేనే ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి బాటలో పయనించడానికి ఆస్కారం ఉంటుంది, లేకపోతే లేదు అని చెప్పేసి దానం నాగేంద్ర కూడా కొన్ని హాట్ కామెంట్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారో ఆ 10 మంది ఎమ్మెల్యేలు మనం ఒకసారి చూస్తే దానం నాగేంద్ర కానీ, కడియం శ్రీహరి కానీ, అలాగే తెల్లం వెంకట్రావు, ఇక వీళ్ళంతా కూడా ప్రకాష్ గౌడ్ కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత అరికెపుడి గాంధీ, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్, అలాగే ఇంకా ముఖ్యంగా గూడెం మైపాల్ రెడ్డి. సో వీళ్ళంతా కూడా పార్టీ మారి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. సో కాంగ్రెస్కి సంబంధించి ముఖ్యంగా ఎందుకు ఎక్కువ పోచారం ఎక్కువ కడియం శ్రీహరి అలాగే దానం నాగేంద్ర పైన ఎందుకు ఎక్కువ వాదనలు వినిపిస్తూ ఉన్నాయంటే, ఎక్కువ వాళ్ళిద్దరి గురించి ఎందుకు చర్చ జరుగుతుందంటే ముఖ్యంగా ఇక్కడ దానం నాగేంద్ర విషయానికి వస్తే ఆయన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్పై గెలిచారనమాట. గెలిచి మళ్ళీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు వచ్చి లోక్సభ ఎన్నికలు వచ్చినా ఆ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేశారు ఎంపీగా. రైట్, ఇక్కడ ఏంటంటే ఒకవేళ నిజంగానే అనర్హత వేటు పడితే 6 సంవత్సరాలు ఖచ్చితంగా ఇక్కడ ముఖ్యంగా ఎన్నికలకు దూరంగా ఉండాలి. సో దీనికి సంబంధించి ఆ అనర్హత వేటు పడకూడదు అని చెప్పేసి ముఖ్యంగా రాజీనామా చేసి ఆయన బైపోల్కి వెళ్తారు అనేది చర్చ జరుగుతుంది. మరొక అంశం ఏంటంటే కడియం శ్రీహరి విషయానికి వస్తాం. కడియం శ్రీహరి బీఆర్ఎస్ బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. రైట్, ఇక లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆయన కూతుర్ని గెలిపించడానికి హస్తం గుర్తుపైన ఓటేయండి అని చెప్పేసి ఆయన ప్రచారం చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనిపైన వీళ్ళిద్దరికి వేటుపడే అవకాశం ఉందని చెప్పేసి ప్రధానమైన చర్చ జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే దానం నాగేంద్ర చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో సో ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో మనం చూద్దాం. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. సందర్భాన్ని బట్టి అది నిర్ణయం తీసుకుంటాం. ఇంకా దాని గురించి ఏం చర్చ జరగలేదు. మరి ముఖ్యమంత్రి గారు అందరూ ఆలోచించిన తర్వాత అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్ని ఎలక్షన్లు కొట్లాడినా మీకు తెలుసు, ఇప్పటి వరకు సుమారు 11 ఎలక్షన్లు కొట్లాడాను. ఎలక్షన్ కు నాకేం కొత్త కాదు, ఫైట్ చేయడం నాకేం కొత్త కాదు. ఫైట్ చేయడం, గెలవడం అనేది నా రక్తంలోనే ఉంది. రైట్, ఇప్పటివరకు 11 సార్లు నేను పోటీ చేశాను, గెలవడం నా రక్తంలో ఉంది, పోటీ చేయడం నాకు కొత్త ఏమి కాదు, ఎన్నికల్లో కొట్లాడడం నాకు కొత్త ఏమి కాదని చెప్పేసి దానం నాగేంద్ర మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో అనుకున్న దగ్గర సీట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన టీడీపీలోకి వెళ్ళి గెలిచారనమాట. మళ్ళీ రాజీనామా చేసి అంటే ఇక్కడ ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు, ఇక్కడ మళ్ళీ ఓడిపోయారు తర్వాత. రైట్, ఇక్కడ అనేకమైన సందర్భాలు కాంగ్రెస్ నుంచి టీడీపీకి, టీడీపీ నుంచి కాంగ్రెస్కి, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చారు ఆయన. సో ఇలా అనేక సార్లు పార్టీ మారిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటి, ఎప్పుడూ కూడా ఇలాంటి కేసు అంటే ఇంత పెద్ద మొత్తంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ అయితే జరగలేదు. కానీ ఇక్కడ ప్రధానంగా 2 పార్టీల బీఫాముల మీద ఒకటేమో అసెంబ్లీ ఎన్నికల్లో, మరొకటేమో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు కాబట్టి అనర్హత వేటు పడే ఛాన్స్ ఉంది. సో మొత్తానికి పశ్చిమ బెంగాల్లో మనం చూసినట్లయితే ఆయన బీజేపీలో గెలిచి తృణమూల్ కాంగ్రెస్లోకి వెళ్ళి పీఐసీ తీసుకున్న వ్యక్తి ఎవరైతున్నారో ముకుల్ రాయ్, అదే కేసు ఇక్కడ కూడా పునరావృతం అవుతుంది. సో వేటు పడే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. సో ముఖ్యంగా దానం నాగేంద్ర ఏం చెప్తున్నారు, దానిపైన ఎలాంటి చర్చ అయితే జరగలేదు, రాజీనామా గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఆశిస్తే కనుక ఖచ్చితంగా నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటి విషయం అంటే ముఖ్యంగా దానం నాగేంద్ర కనుక నిజంగానే రాజీనామా చేసి
మళ్ళీ బైపోల్కి వెళ్తాడా లేదా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళాడు, ఢిల్లీ పెద్దలను కూడా కలిశారు, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకులు కూడా కలిశారు. సో ఇక్కడ వాళ్ళతో మొరబెట్టుకున్నది ఏంటి, నాకు ఒకవేళ పోటీ చేసే టికెట్ కనుక వద్దు అని అంటే కనుక, ఖచ్చితంగా నన్ను పోటీ చేయొద్దు అంటే కనుక నాకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆయన ఆశిస్తున్నారు. కానీ దానం నాగేంద్రతో పాటు చాలామంది కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, రైట్. మిగతా 9 మంది జాయిన్ అయ్యారు. కానీ వాళ్ళు కూడా ఏదో ఒక పదవి ఆశించే ఛాన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ అధిష్టానం కూడా ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పనే కాదా అనేది కూడా వాళ్ళు సమీక్షించుకోవాలి, మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు దీనిపైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది. సో దానం నాగేంద్ర చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతున్నాయో, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఒకవేళ నిజంగానే రాజీనామా చేసి బైపోల్కి వెళ్తే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తే, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి మీ ఓటు ఎవరికి వేస్తారనేది కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.